త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలో భక్తిభావం ఉట్టిపడుతుందని పాడినా విన్నా వారి జన్మ ధన్యమని భావిస్తారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని సరస్వతి గానసభ 122 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఆనంద భారతి మైదానంలో వేదికపై త్యాగరాజస్వామి 178వ వర్ధంతిని పురస్కరించుకుని 600 మంది సంగీత విద్వాంసులతో త్యాగరాజ పంచరత్న సేవ స్వరార్చన నిర్వహించారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, సంస్థ గౌరవాధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి, అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు, జీవితకాల అధ్యక్షుడు శ్రీరామ నరసింగరావు, కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు టిక్కు, మురళి తదితరులతో కలిసి చాగంటి ప్రారంభించారు. బ్రహ్మశ్రీ చాగంటి మాట్లాడుతూ సరస్వతి గానసభ మంచి కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. సంగీత విద్వాంసులను సూర్యకుమారి, సుధాకర్, పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, జయభాస్కర్, లోకేష్, ఏడుకొండలు, శారద సుబ్రహ్మణ్యం, శేషురాణి తదితరులతో కలిసి సత్కరించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ రామారావు, జేఎన్టీయూకే వీసీ ప్రసాద్, డాక్టర్ ఐవీరావు తదితరులు పాల్గొన్నారు. వేదములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శిరోభాగములైనటువంటి ఉపనిషత్తుల యొక్క అర్థమును ప్రతిపాదించేటటువంటి వాక్కులతో కూడుకున్నదై శుద్ధమైనటువంటి స్వరముతో ఆ పాట పాడినప్పుడు పక్క వాయిద్యములైనటువంటి మృదంగ తాళములతో కలిసి అది సొగసుగా ఉండాలి. అంటే ఎంత ఆర్తితో జ్ఞానమును ప్రతిపాదించడం కోసమని ఉపనిషత్పరమైనటువంటి ఆ అర్థమును ప్రతిపాదిస్తూ కీర్తన తయారు చేయబడిందో, రచింపబడిందో, దాన్ని పాడేటప్పుడు సాహిత్యము కించిత్ కూడా పాడవడానికి వీల్లేదు. యథాతథంగా అర్థం కావాలి. అందుకే యతి, విశ్రాంత, సద్భక్తి, విరతి, ద్రాక్షారస, నవరసయుత కృతి భజన సేయ త్యాగరాజుని తరమా అంటారు. అంటే శ్రీరామ అంత ఎక్కడ కీర్తన ఆపి పాడాలో అక్కడ అంతసేపు మాత్రమే ఆపుతూ, యతిస్థానములు ఎక్కడుంటాయో ఆ అక్షరముల యొక్క ప్రయోగం చేత శాబ్దిక సౌందర్యము దెబ్బతినకుండా, కీర్తన యందు ప్రతిపాదింపబడినటువంటి ప్రధానమైన సాహిత్యము ఏది ఉందో దానికి భంగపాటు కలగకుండా, పాట పాటగా వింటున్నప్పుడు అవతల వారు మైమరచిపోతూ, కేవలము మైమరపే కాకుండా ఒక కీర్తన విన్న కారణం చేత దానిలోని సాహిత్యం అర్థమై వారికున్న అజ్ఞానము దహింపబడేటట్టుగా పక్కవాయిద్యములతో కలిసి కంఠమునందు స్పష్టత ఉండేటట్టుగా అక్షరములను మృంగేయడం కానీ, ఒక అక్షరం వినబడి ఒక అక్షరం వినపడకుండా పాడకుండా సుస్పష్టతతో పాట పాడగలిగితే శ్రీరామ ఆయన ధీరుడు, ఆయన గొప్ప బుద్ధి కలిగినవాడు. అట్లా పాడడం రామ త్యాగరాజుని తరమా. నా తరమా రామ, నేను అలా పాడగలనా? ఎవరి మాట అన్నది? త్యాగరాజస్వామి. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అంటారు. 122 సంవత్సరాలు అయ్యింది. 122 సంవత్సరాల క్రితం ప్రారంభించింది మన పూర్వీకులు. వాళ్ళ పిల్లల దగ్గర నుండి కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం తరపున, నా ప్రజల తరపున అభినందిస్తానంటే, ఈ కాకినాడ నగరంలో ఎన్నో పెద్ద సభలు చూసాం, లక్షలాది మంది కూడాతో సభలు చూసాం, రాజకీయ సభలు చూసాం. కానీ ఇలాంటి కార్యక్రమం మనం ఎక్కడా చూడలేదు. ఇది గొప్ప కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కష్టంతో కూడుకున్న పని అయినప్పుడు కూడా చాలా బాగా చేశారు ఈ యొక్క కమిటీ వారందరూ కూడా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చూసినప్పుడు నాకు అనిపించింది, ఈరోజు ఇప్పుడే చాగంటి కోటేశ్వరరావు సద్గురు త్యాగరాజు గారి గురించి ఆయన ప్రవచనలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వారి గురించి తెలియని వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ త్యాగరాజు కీర్తన అంటే విన్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు, ఎప్పుడు కూడా వినలేదు కూడా. ఈరోజు విన్నాం. మనం చాలామంది చూస్తాం, అందరూ నవరత్నాలు పెట్టుకుంటారు, ఉంగరాలు. నవరత్నాలు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది పని చేయకపోవచ్చు. కానీ ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉండి 600 మంది కళాకారులను తీసుకొచ్చి ఎవరైతే ఈ రోజున
సంగీతం పాడారో వాళ్ళు పాడిన పాటలన్నీ చూశాను. 5 పాటలు పాడారు, పంచరత్నాలు పాడారు. ఆ పంచరత్నాలు కానీ మనం పాడుకుంటేనండి ఎవరైనా ఇంట్లో వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ రాదండి. నేను గమనించాను. ఏ వ్యాధి రాదండి. ఎందుకంటే వాళ్ళు పాడుతున్నప్పుడు చూశాను, కంటిన్యూ పాడుతుంటే హార్ట్ బాగా పనిచేస్తుందండి. ఈరోజు హార్ట్ బాగా పనిచేయడం కాదు, బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా వాళ్ళు 2.5 గంటల పాటు మంట వేసి కూర్చున్నారే, జీర్ణశక్తి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మనం గంట వాకింగ్ చేసి త్యాగరాజ కీర్తనలో 1 గంట పాటలు పాడితే ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో నాకు అనిపించింది ఈరోజు చూస్తే అక్కడ సమన్వయకర్త అన్ని కోఆర్డినేట్ చేసి చక్కగా ఈరోజు ఇక్కడ ఇలా జరిగే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇంతేకాకుండా ఇంత అందమైన స్టేజ్ మీరు ఎప్పుడు చూసుండరు. దీన్ని తయారు చేసిన నాగార్జున సప్లయర్స్కి, ఎల్ఈడి సుబ్బారావు గారికి, సౌండ్ సిస్టమ్ చేసిన రమణ గారికి రమణ గారు ఇక్కడ ఉన్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. ప్రెస్ వారికి, మీడియా, ఇంకా మా టిక్కు గారు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలని సమయభావాలు చెప్పలేకపోతున్నాం, కానీ ముఖ్యంగా 2 మనుషులకి చెప్పాలి. మా సరస్వతి గాన సభ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. అట్లాగే మేనేజర్ మా శ్రీను, అతను లేకుండా మేము ఏ కార్యక్రమం కూడా చేయలేం, అంత గ్రేటెస్ట్ హెల్ప్. అట్లాగే ఆఫీస్ మేనేజర్ టిక్కు గారు, ఆఫీస్ మేనేజర్ శ్రీనివాస్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఆయన దగ్గరుండి అన్నీ నడిపించారు. ఎంతోమంది కళాకారులు ఇక్కడ, సంగీత విద్యార్థులు, గురువులు వీరందరూ వేయించేసి ఉన్నారు. వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క పిలుపుతోటి ఇంతమంది విద్వాంసులు వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ కూడా ఇంత ప్రచారం కూడా చేయకుండా ఒక్క ఇన్విటేషన్ వేసేసరికి వారందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొంచెం సేపట్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం త్యాగరాజస్వామిపై ఆయన చక్కగా చెప్తారు. అర్థమవునవాడు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఆయన ప్రవచనం. అది చక్కగా మనం విందాం. తర్వాత నాదస్వరాల బృందాలన్నీ కూడా శ్రీ గణపతిని సేవింపరారే అనే కృతిని వాయిస్తారు. తర్వాత ఫ్లూట్ అనంతకృష్ణ, బివి శర్మ కలిసి ఒక కీర్తన వాయిస్తారు. తర్వాత పంచరత్న సేవ జరుగుతుంది. ఆ కార్యక్రమం తర్వాత మంగళం ప్రసాద వితరణ. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరినీ మరీ కోరుతున్నాం.